అందింది. ఆయన వైరాగ్యం కూడా కలిసింది, తండ్రిని మించిన వైరాగ్యం, ఒక అలౌకికమైన వైరాగ్యం అది. సో ఆ వైరాగ్యానికి ఇందులో ఉన్న వైరాగ్య విషయం, ఈ రెండు కలిపి జతకూడి ఒక మహావైరాగ్యమూర్తి పరీక్షిత్తు, ఈయనకు అందడం. చుట్టూ అనేక మంది మహర్షులు ఉన్నారు, పక్కన గంగ తల్లి ఉంది, గంగమ్మ. ఇంతమంది ఒక సన్నివేశంలో ఆ భాగవతామృతం బయటకు రావడం, అక్కడి నుంచి పరంపరగా ఆ విషయాన్ని సూత మహాముని నైమిషారణ్యంలో సత్రయాగ సమయంలో శౌనకాది ఋషులకు చెప్పడం, అక్కడి నుంచి పరంపరగా 5,000 సంవత్సరాలు బట్టి ఆ తర్వాత కాలంలో గోకర్ణోపాఖ్యానం, గోకర్ణుడు కాస్త ఒకనొక సమయంలో వాళ్ళ అన్నకు వచ్చినటువంటి ప్రయతత్వాన్ని తొలగించడానికి గోకర్ణుడు దీన్ని చెప్పడం, ఇలా ఎంతో మంది కాస్త దీన్ని భాగవతాన్ని వాళ్ళ యొక్క ఆత్మోద్ధరణకి ఉపయోగించుకున్నారు, వాళ్ళ స్వరూపోద్ధరణకి ఉపయోగించుకున్నారు. ఆ పనే మనం కూడా పెద్దల పరంపరలో నిలబడి, పెద్దల అడుగుజాడలో నిలబడి మనం కూడా ఆ పనే చేద్దాం. ప్రస్తుతం ధ్రువుడి దగ్గరికి వెళుతున్నాం 11:30. ఇంత చెప్పకపోతే భాగవతానికి పునాది వేసినట్టు కాదు. డైరెక్ట్గా ధ్రువుడని ఇప్పుడు ముట్టుకోకూడదు, ఆ మాట ధ్రువుడే ఒప్పుకోడు. మొత్తం మీద ఇప్పుడు చెప్తున్నది, నాయనా విదురా అని మైత్రేయుడు మొదలెడుతున్నాడు. నీకు ఇప్పుడు కాస్త ఒక మహానుభావుడి యొక్క చరిత్ర చెప్పబోతున్నాను. ఆ వంశం గురించి వింటే నువ్వు పావనం అవుతావు, పవిత్రం అవుతావు అని చెప్తూ, భగవానుడి యొక్క శ్రీహరి యొక్క అంశతో జన్మించిన వాడు బ్రహ్మగారు, ఆయన అంశం వల్ల అనేక మంది మనువులు ఆవిర్భవించారు. అందులో స్వయంభువ మనువు అనే ఒక మహానుభావుడు, ఆయన పుణ్యాత్ముడు, మహాయశస్వి. ఇప్పుడు ఆయన గారి యొక్క పుత్రుల వంశాల గురించి నీకు ఇప్పుడు చెప్తాను. అందులో ఆయన గారికి కాస్త ఆయన భార్య శతరూప, స్వయంభువ మనువు శతరూప. వాళ్ళకి 2 కొడుకులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ ప్రియవ్రతుడు గురించి తర్వాత 5వ స్కంధంలో వస్తుంది, ఆయన కూడా పక్కన పెడదాం. ప్రస్తుతం ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడు గారు ఎవరైతే ఉన్నారో ఈయన గారు 2వ కొడుకు. వాళ్ళు కూడా భగవానుడి యొక్క అంశతో పుట్టిన వాళ్ళు కనుక ఈ జగద్రక్షణ యందు వాళ్ళు కాస్త నిమగ్నం అయ్యారంటే చక్రవర్తులు వీళ్ళు. ఆయన గారికి మళ్ళీ ఇదే కూడా 2 భార్యలు. మొత్తం మీద బయలుదేరిన కథ తెలిసిందే కావచ్చు, కానీ ధ్రువోపాఖ్యానంలో ఈ రెండింటినీ ఎన్నుకోవడానికి కారణం మన సాధనకు అనుగ్రహించి అనేక రహస్యాలు ఇందులో ఉన్నాయి. ధ్రువుడు, తర్వాత జడభరతుడు. అందువల్ల ఎలాగో భగవద్గీత శ్రద్ధగా నేర్చుకుంటున్నాం కనుక, భగవద్గీత టెక్స్ట్ బుక్ అయితే భాగవతం గైడ్ లాంటిది, అది అన్నం అయితే ఇది కూర లాంటిది. 2 కలిపితే వచ్చే రుచి వేరు, 2 వస్తే కలిపితే ఒక ఫలితం ఉంటుంది. అలాగే అంటే పరమాత్మ అక్కడ ఏవైతే వాక్యాల రూపంలో చెప్పాడో వాటిని జీవించిన వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ కథ కూడా చెప్పుకుంటే మనకు వెంటనే ఒక ప్రూఫ్ వస్తుంది. కనుక పరమాత్మ సర్వవ్యాపి, ప్రహ్లాదు చెప్పింది కరెక్టే, కానీ స్వామి నిర్ధారణ చేశాడు, చేస్తే లోకానికి అందింది అది. లేకపోతే ఆ మాట ఆయన దగ్గర ఉండిపోయింది. ప్రహ్లాదునికి అవమానం కాదు స్వామి నిర్ధారణ చేయకపోతే, మనం వాడుకోలేము. చెప్పాలి భగీరథుడు లేకపోతే గంగకైనా నష్టం లేదు, ఊర్ధ్వలోకాల్లో ఉండేది ఆవిడ, ఆయన తేడా వల్ల మనం వాడుకుంటున్నాం. సో మనందరి కోసం హిరణ్యకశిపుడు ప్లస్ హిరణ్యకశిపుడు యొక్క మిత్రులం కదా అందరూ. సో మనందరి కోసం ఈ సత్యాన్ని నిర్ధారణ చేయడం కోసం సత్యం విధాతం నిజభృత్య భాషితం, ప్రహ్లాదు యొక్క మాటలను కాస్త స్వామి నిర్ధారణ చేయడం కోసం స్తంభం నుంచి బయటకు వచ్చాడు అని అక్కడ మనం చెప్పుకుంటున్నాగా. అలాగే ఈ ఉత్తానపదులు అన్న వాడికి 2 భార్యలు, సునీతి, సురుచి. కథ కొంచెం వేరే చెప్పుకుని వెళితే విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళ ధ్రువుడు గారు స్తోత్రం ప్రారంభించేదాకా చెప్పాలి, స్తోత్రం రేపు వస్తుంది. సరే, మొత్తం మీద పెద్ద భార్య మీద కన్నా 2వ భార్య మీద ఈయన గారికి చాలా ఇష్టం ఎక్కువ. సునీతి, సురుచి పేర్లు కూడా అలాగే ఉన్నాయి. ఈ సునీతికి అంటే మొదటి భార్య కొడుకు ధ్రువుడు, 2వ భార్య కొడుకు ఉత్తముడు, పేర్లు అలాగే. మొత్తం మీద ఓ రోజు కాస్త ఉత్తాన మహారాజు గారు కాస్త ఉత్తానపాద మహారాజు గారు కాస్త ఆ 2వ భార్య కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆయన కాస్త పిల్లల్ని ఆడిస్తున్నాడు. మొత్తం మీద ఇలా ఉండగానే వెంటనే ధ్రువుడు కూడా ఇంకో వైపు నుంచి పరిగెట్టుకొచ్చాడు. సరే, అలాగూ ఒక అన్నదమ్ముడు అవతల పక్క ఉన్నాడు కనుక ఆ కాలు మీద ఈ కాలు మీద కూర్చుందామని ఈ పిల్లవాడు కూడా ఒక ముచ్చట పడ్డాడు. ముచ్చట పడ్డాడు కానీ రాజుగారు మాత్రం సుముఖంగా లేడు ఈ పెద్ద కుర్రాన్ని దాని దగ్గర తీసుకోవడానికి. కారణం పక్కన ఆవిడ ఉంది. నెంబర్ 2 ఈజ్ దేర్, నెంబర్ 1 ఈజ్ సమ్వేర్. మొత్తం మీద ఈవిడ కాస్త సుముఖత చూపించండి. అది బహుశా ఈవిడ లేకపోతే ఎత్తుకుందేమో, ఈవిడ పక్కన ఉండడంలో ఆయన బహుశా ఏ కళతో సైగ చేసి ఉంటుంది. మొత్తం మీద ఈయన గారు సుముఖత చూపించట్లేదు. చూపించబోగానే ఉత్తమం నారు వృక్షంతం ధ్రువం రాజాభ్యనందత. మొత్తం మీద పాప ఈ పిల్లవాడు చూస్తే చాలా వేడుక పడుతున్నాడు. వెంటనే ఆ సవతి తనయుడున్నాడే వాడిని చూసి ఆ ధ్రువుని కాస్త చూసి ఈ సురుచి దీనికి ఒళ్ళంతా గర్వం, ఇది కాస్త మాట్లాడుతోంది. రాజుగారి ముందంటే చాలా అసూయత ఇలా మాట్లాడుతోంది. తథా చికీర్షమాణం, వెంటనే చెప్తోందిట, నా వత్స నృపతే ధిష్ట్యం భవాన్ ఆరోఢు మర్హతి న గృహీతో మయాయత్వం కుక్షావపి నృపాత్మజ బాలోసి బత నాత్మానం అన్యస్త్రీ గర్భ సంభృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభే
హే మనోరథ, ఆయన రాజుగారి ఒడిలో చేరడానికి నీకు తమరికి అర్హత లేదు. చాలా గౌరవంగా చెప్పింది. రాజుగారు అంటే తండ్రి అన్నది మళ్ళీ నాకు రాజు అంది. అంటే ఆయన రాజు నీకు అంతే, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నీకు అర్హత లేదు అంటే అనొచ్చు, నేను రాజుగారు కొడుకునే కదా అని. నేను కాదంటం లేదు. కానీ నువ్వు నా కడుపును పుట్టలేదు కదా, నా కడుపును పుట్టలేదు కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు పసివాడివి, నీకు బాగా తెలియదు. నువ్వు నా సవతి కడుపున పుట్టిన సంగతి నీకు తెలియట్లేదేమో. సవతికి పుట్టావు, నాకు పుట్టలేదు. సరేనా? అందువల్ల పాపం తెలియక ఈ దుర్లభమైనటువంటి స్థానం కోసం చాలా వేడుకు పడుతున్నావు. ఇది చాలా దుర్లభం. ఇది కాస్త నా కొడుకు అవకాశం ఉంది కానీ నీకు లేదు. మరి ఆ రాజుగారి యొక్క సింహాసనం, ఇక్కడ సింహాసనం అంటే రాజుగారి యొక్క ఓడి అది. సో దీని కనుక నువ్వు కోరుకుంటున్నావు అనుకో, ఓ పని చేయి, తపస్సు చేసి ఆ పరమపురుషుని ఆరాధించు. ఆరాధిస్తే ఇక్కడ లేదు కానీ విష్ణు పురాణంలో ఉంటుంది మాట, నా కడుపును పుడతావు, అప్పుడు నీకు అవకాశం. ఇంతే తప్పించి వేరే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఆ పరమపురుషుని కాస్త నువ్వు ఆరాధించి తపసా ఆరాధ్య పురుషం తస్యైవానుగ్రహేణమే గర్భేత్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనం. ఆయన గారిని అలవకగా చెప్పింది మాట, పరమపురుషుని ఆరాధించు, అప్పుడు ఆ శ్రీహరి అనుగ్రహంతో నా గర్భంలో పుట్టేవనుకో, అంటే ఉత్తముడి తర్వాత పుట్టేవనుకో, తప్పకుండా నువ్వు అంటే ప్రస్తుతాన్ని మరణించు, ఆ తర్వాత మళ్ళీ పుట్టదు. ఇన్ని మాటలు మాట్లాడింది మహాత్ముడిగా. మాట్లాడగానే వెంటనే మైత్రేయుడు చెప్తున్నాడు విదురుడితో, ఈ సవత్తల్లి మాటలు ఎలా ఉన్నాయంటే ఈ పిల్లవాడికి చాలా గాయపరిచే మనస్సుని. ఈ గాయం తపస్సు కూర్చోబెట్టింది. అది గొప్ప గాయాలు అందరికీ కొత్తే, పాతే, అందరూ తపస్సు వెళ్ళరుగా. మొత్తమే చాలా గాయపడ్డాడు. అది ఎలా ఉందంటే పావుని కర్ర దెబ్బ వేస్తే పాము ఎలా అయితే బుసలు కొడుతుందో అలా లేచాడు ఒక్కసారి. ఆ కోపంతో నిట్టూర్పులు, పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఈ దృశ్యానంతటిని చూస్తాడు కానీ రాజుగారు కాస్త పెదవిప్పలేదు, మోగనం వహించాడు తండ్రి కాస్త. అప్పుడు ధ్రువుడు కాస్త ఆ ప్రదేశం నుంచి వెళ్ళి చాలా వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. చాలా నిట్టూర్పు, వెక్కి ఏడవడం ఇవన్నీ కూడా పిల్లవాళ్ళకి కనిపిస్తున్నాయి. తన సమీపానికి వస్తున్నాడు. అప్పుడు ఆ సునీతి కాస్త ఆ కుమారుని కాస్త ఇలాగా తన ఒడిని కూర్చోబెట్టుకుంది. ఆ పిల్లవాడు పెదవులు కాస్త వణిగిపోతున్నాయి. అంటే చాలా ఉక్రోషం పొందాడు. సామాన్యం కాదు. మరి ఈవిడికి విషయం అర్థం అవ్వలేదు. ఏంటి ఇంత ఏడుస్తున్నాడు, ఏమిటి జరిగిందని. మొత్తం మీద కూడా అంతఃపుర స్త్రీలు ఆ సన్నివేశం చూసిన వాళ్ళు కాస్త పిల్లడు చెప్పలేదు. ఆ ధ్రువుని కాస్త ఆవిడ ఈ విధంగా దురుసు మాట్లాడిందని చెప్పి ఆ స్త్రీలు కాస్త ఇవి చెప్పడంతో ఈవిడ చాలా బాధపడింది. మొత్తం మీద ఇంక ఆ బాధ కాస్త ఈవిడికి కొనసాగుతుంది. వీడిద్దరు బాధపడుతున్నారు విషయానికి. ఈవిడ హృదయం కాస్త విలవల్లాడిపోతుంది. మహాతల్లి కాస్త ఏదో అగ్నిజ్వాలకి అంటుకుపోయిన లతలా అయిపోయింది. కాస్త బాధ రావాలి కానీ శరీరంలో తేజస్సు పోతుంది. మొత్తం మీద ఈ దావాగ్ని జ్వాలలకు గురి అయినట్లు లతలాగా ఈవిడ వాడిపోయింది. మొత్తం మీద ఆవిడ అన్న మాటలే చెవిలో అలాగ ములుకుల్లా గుచ్చుతున్నాయి. నా కడుపును పుట్టు, నా కడుపును పుట్టు, నా కడుపును పుడితేనే తండ్రి గారి ఆసనాన్ని అలంకరించగలవు. మొత్తం మీద పాపం కన్నీళ్లు గారుస్తుంది ఈవిడ. నిట్టూర్చడం, కన్నీరు మున్నీరుగా ఉంది, దుఃఖానికి అంతు లేకుండా ఉంది. కొంతసేపటికి నిబ్బరపడింది తల్లి కాస్త. వెంటనే ధ్రువుని పిలిచి, నీకు తీవ్రమైన బాధ కలిగింది, ఎంత మంచి మాట ఉందో, ఎంత మంచి మాట, అందుకు భాగవతం వినాలి. కానీ కంగారులో నువ్వు ఎవరికి అశుభాన్ని కోరుకోకు సుమా. పిల్లవాడు ఒకవేళ అశుభం కోరుకుంటే వెంటనే జరిగిపోయింది అనుకో, వాళ్ళకి మళ్ళీ పోదానికి కూడా ప్రమాదం. ఎవరికి అశుభాన్ని కోరుకోకు. ఎందుకంటే పరులకు దుఃఖం కలిగించే వాళ్ళు ఎవరైనా, దుఃఖాన్ని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఆ దుఃఖం వాళ్లే అనుభవించవలసి ఉంటుంది. ఏం భాగవతం ధర్మం. నమో నమః భాగవతం. దీర్ఘం శ్వసంతి వృజనస్య పారం అపశ్యతి బాలకమాహ బాల మా అమంగళం. అమంగళాన్ని కోరుకోక ఎవరికి. తాత పరేషు మంస్థాహ భుంక్తే జనో యత్పర దుఃఖదస్తత్. పొరపాటు కూడా ఇలా జరగాలని మాత్రం ఎవరికి అశుభాన్ని కోరుకోక, ఎవరికి కూడా. అది మళ్ళీ నీకే అనుభవించవలసి వస్తుంది. అయితే మీ పిన్ని మాటల్లో యథార్థం కనిపిస్తోంది. ఓ పంచి, నేను దురదృష్టవంతురాలి. కారణం, నేను దురదృష్టవంతురాలే, నా కడుపు పుట్టినందుకు నువ్వు ఇంకా దురదృష్టవంతుడివి. ఎందుకంటే నా పాలు తాగని పెరిగినవాడు కదా, ఏం చేస్తావు, నా దురవస్థ చెప్పలేను. మహారాజు గారి మొదటి భార్య నేనే, కానీ ఎందుకో నన్ను ఎప్పుడూ ఇష్టపడ్డా. సరేనా, భారీగా భావించడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. ఇదంతా నా దురదృష్టమే. సరే, నీకు సవచ్చల్లి అయినప్పటికీ కూడా ఆవిడ మాటల్లో ఏ దోషం లేదు నేను బాగా ఆలోచిస్తే. అందుకే ఆవిడ విషయంలో నువ్వు ఎటువంటి ద్వేషభావం పెట్టుకోకు, ఆవిడ మాటల్ని పాటించు. ఆరాధయ అధోక్షజ పాదపద్మం, ఇదే తల్లి చెప్పింది. ఆవిడ మీద ద్వేషం విడిచిపెట్టి ఆవిడ చెప్పిన మాట పాటించు. అంటే మొట్టమొదటిగా చెప్పింది పిన్ని, పరమపురుషుని ఆరాధించిన. ఈవిడ ప్రేరణ ఇచ్చింది. ఎక్కడో సందేహం రావాలి మీకు. సరే, నేనే ఇస్తాను ఆ సందేహం ఏదో. మొత్తం మీద నువ్వు ఏ ద్వేషభావం పెట్టుకోక ఆవిడ మాటలను పాటించు. ఉత్తముడిలాగా రాజసింహాసనాన్ని పొందదలిస్తే, ఆ
శ్రీమన్నారాయణుడు అంటే ఎవరైతే ఇంతమందికి ఇన్ని అనుగ్రహిస్తున్నాడో వాడి పాదపద్మాలు ఆరాధించు, వాడి కోసం తపస్సు చేయి, ఆయన అనుగ్రహాన్ని పొందు కదా. ఎందుకంటే ఆయన విశ్వరక్షణ కోసం శుద్ధ సత్వగుణాన్ని స్వీకరించిన వాడు, మహామహిమాన్వితుడు. ఆయన గారి దేవల్లే బ్రహ్మగారి కాస్త పరమేష్ఠి పదవి వచ్చింది, బ్రహ్మ పదవి వచ్చింది. అలాగే మీ తాతగారు స్వయంభూవు మనవు, ఆ స్వామిని ఆరాధించి అనేకమైన యజ్ఞాలు ఆచరించి ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందాడు. లౌకిక సుఖాలు అలౌకిక సుఖాలు పొందిన మహానుభావుడు అయ్యాడు మీ తాతగారు కాస్త. కాబట్టి నువ్వు కూడా ఆ భక్తవత్సలుడైన హరిని కాస్త ఆశ్రయించు. ఈ జనన మరణ సంసార చక్రంలోంచి ముక్తి పొందగోరేవారు ఆయన పాదపద్మాలను అన్వేషిస్తారు. అలాగే సుఖాలు కావాలన్న వాళ్ళు కూడా ఏదైనా నారాయణుడే ఇవ్వాలి, సరేనా. అందువల్ల నువ్వు ఇతర వస్తువులను స్మరించడం మాని. తమేవ వత్స ఆశ్రయ భృత్యవత్సలం ముముక్షుభి మృగ్య పదాబ్జ పద్ధతిం అనన్యభావే నిజధర్మభావితే మనస్య వ్యస్థాప్య భజస్వ పూరుషం. మనసులోకి ఇతరమైన విషయాలు ఏవీ తెచ్చుకోకు, కేవలం స్వామిని భజించు. నీకు ఒక్క మాట చెప్పమంటావా, ఈ ప్రపంచంలో ఎవరి దుఃఖాన్ని తొలగించడానికి ఎవరూ సమర్థులు కాదు. ఏం మాట్లాడి నేను అయ్యో అనగలనేమో, కానీ మనసు మీద పడిన గాయాన్ని తొలగించలేను. నా గాయం నువ్వు తొలగించలేవు, ఇది ఒక నటన అంతే. ఎవరి దుఃఖాన్ని తొలగించడానికి ఆ కమలాక్షుడు మాత్రమే సమర్థుడు, మరి ఎవరూ కాదు, సరేనా. నాణ్యం తతః పద్మఫలాశలోచనాత్ దుఃఖచ్ఛిదం తే మృగయామి కంచన. అది దుఃఖం వచ్చినప్పుడు కొంచెం సంస్కారం ఉంటే దైవారాధన వెళ్ళి మనసు దైవారాధన చేసుకుంటే మనసు ఉపశాంతి పొందుతుంది. ఇంకో దుఃఖపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి మన దుఃఖం చెప్పుకుంటే, చెప్పాం కదా, మన చెంబుడు నీళ్ళు అయితే చెంబుడు కన్నీళ్ళు అయితే వాడు బిందుడు కన్నీళ్ళు. దరిద్రం ఇది. ఎందుకు ఈ ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించి పెద్ద ప్రయోజనం లేదు. ఓ సత్పురుషుడి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదో గ్రంథం పట్టుకుంటే సరే, భాగవతం తలమే కొట్టుకుంటే సరిపోతుంది, కొంచెం దుఃఖం అవ్వదు. ఇది ఒక్కడి తప్పని అన్నీ చేస్తాం, అది గొప్పతనం. సీరియల్ అసలు పెట్టద్దు. మొత్తం మీద ఆయన గారు ప్రభు యొక్క అనుగ్రహం పొందడం కోసం బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని ఆశ్రయిస్తుంటే ఆవిడ ఓ కమలం చేతితో పడుకుని వీళ్ళెవరిని పట్టించుకోకుండా ఆయన పాదాల మీద కూర్చుంటుంది ఈవిడ కాదు. అంటే ఎంత గొప్పవాడో చూడు. కాబట్టి నువ్వు అనవసరంగా ఇంక ఆలోచనలు మాని చిత్తమునందు పరమాత్మనే నిలుపుకో. ఇంక రెండు ఆలోచనలతో నీ పిన్ని చెప్పిన మాటలు అనగానే తల్లి చెప్పిన మాటలు చాలా శ్రద్ధగా విన్నాడు పిల్లవాడు కాదు. ఇదే మంచి చెప్పేవాడు దొరకడం అరుదు, చెప్పుతున్న సమయంలో దాని మీద బుద్ధి నిలవడం అరుదు. ఇక్కడే పుణ్యాలు కలిసి రావాలి, పూర్వజన్మ పుణ్యాలు. మనకి బోళ్ళు మంది చెప్తున్నారు మంచి, సరే మొత్తం మీద శ్రద్ధగా విన్నాడు. చాలా ప్రయోజనకరంగా ఆయన కనిపించాయి. ఇదే నా అభీష్టం కాస్త సఫలం అవడానికి సరైన మార్గం అని నిర్ణయించుకున్నాడు. మనసు నిగ్రహించి చెప్పకుండా వనాలు బయలుదేరిపోయాడు. తల్లి కూడా చెప్పలేదు. మీరు ఒక మాట అడగాలి, మళ్ళీ ఈయన గారికి ఈ మాట కనుక పనిచేసి ఉంటే పిన్ని చెప్పగా నడ బయలుదేరిపోవచ్చుగా, అమ్మ దగ్గర ఎందుకు వచ్చాడు? భగవంతుని ఆరాధించడం చెప్పి తల్లి చెప్పడం కాదు, ముందు పిన్ని చెప్పింది. అలా బయలుదేరిపోవచ్చుగా. అంటే అది చేసింది మంచి ఉపదేశమే, కానీ అది అధర్మపరురాలు. అధర్మపరులైనటువంటి వాళ్ళు వేదాంతం చెప్పినా అది విన్న వాళ్ళ మీద ఫలితం చూపించదు. దాన్ని తెలియదా దానికి వాడికి ఇంకో భార్య ఉందని, వాడి కొడుకేగా దాన్ని ఎక్కనివ్వచ్చుగా, వాడిని ఎక్కనివ్వట్లేదని అధర్మపరురాలు. అది అధర్మపరురాలు మళ్ళీ ఏమో పొరపాటుని చెప్పింది, అవుతుందనా అవదన మొత్తం మీద పరమపురుషుని ఆరాధించింది. అంటే భగవంతుని మాటలు అందరూ వాడుకుంటారు ప్రపంచంలో. వాడు ధర్మాత్ముడా అధర్మాత్ముడా? అధర్మపరురాలు కాస్త చెప్పింది, ఈ పిల్లవాడి మీద కొద్దిగా పనిచేసింది. అయితే ఆ అధర్మపరులు వేదాంతం చెప్పినా అది మనకు పట్టాలంటే మరొక సత్పురుషుడు దాన్ని దృఢపరచాలి, మరొక సత్పురుషుడు దాన్ని ఫలింపచేయాలి, అయితేనే వర్కౌట్. మాట అర్థమైందా? అధర్మపరులు వేదాంతం చెప్పిన అసలు అధర్మపరుడే వేదాంతం ఎక్కువ మాట్లాడతాడు. మన డబ్బులు ఆగించుకుంటాడు, భగవంతుడు ఎక్కడ లేడయా అంటుంటాడు. మరి ఎందుకు లాక్కున్నావు అయితే? డబ్బులు లాక్కున్నాడు అంతే. వాడికి ఆ మాట అంతవరకు మనకు వచ్చింది. శుభ్రంగా భోగాలు అనుభవిస్తుంటాడు, దేహం మనం కాదయా అంటాడు. మరి నీకెందుకు భోగం అయితే? ఆ మాట మనం అడగకూడదు అంటే అంతే. వారు అలాగే చెప్తుంటారు. అందువల్ల ఎక్కువ అజ్ఞానే భగవంతుడి మాటలు ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఎందుకంటే తప్పించుకోవడానికి ఇవన్నీ కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. అందువల్ల ఈవిడ కాస్త ఆ విధంగా చెప్పింది, వేదాంతం పెట్టేది మొత్తం ఇంత అంత కాదు. సరే మొత్తం మీద ఈ అధర్మపరులాలు చెప్పింది కనుక పిల్లవాడి మీద కాదు, దానికి తల్లి దగ్గరకు వచ్చాడు. తల్లి దాన్ని ప్రోత్సహించింది, కొంచెం ముందుకెళ్ళాడు. అంటే తర్వాత జరగదు ముందే చెప్పేస్తున్నాను. మరొక మహానుభావుడు మరొక సత్పురుషుడు దాన్ని దృఢపరిచాడు. కొద్దిగా నిరుత్సాహపరిచి పిల్లవాడిని పరీక్షించి మంత్రం ఇచ్చి మరి పంపించాడు. అది నారద మహర్షి. సో ఒక దుష్టురాలు, ఇద్దరు సత్పురుషులు ఈ పిల్లవాడి కాస్త ముందుకు వెళ్ళారు. ఈ పిల్లవాడి కాస్త గుమ్మం కదిలాడు, ముందుకు వెళ్ళాడు.
వనాలు బయలుదేరిపోయాడు. మొత్తం మీద ఇలాగా అదే ప్రపంచంలో భగవానుడు అందరినీ గమనించుకుని చూస్తుంటాడు. ఇదే ఎందుకంటే ఒక పిల్లవాడు కాస్త నిజమైనటువంటి భక్తితో పరమాత్మను పొందే దృష్టితో బయలుదేరాడు. వెంటనే ఈయన గురించిన ప్రేరణ భగవానుడి ద్వారా నారదుడికి అందింది. నారదుడు అంటే నారం దదాతి ఇది నారద, జ్ఞానాన్ని దదాతి ప్రసాదించేవాడు. నారం నారాయణుడికి సంబంధించిన జ్ఞానం నారం, దాన్ని దదాతి లోకులకు ప్రసాదించేవాడు నారదుడు. భగవానుడి యొక్క సంకల్పాన్ని లోకంలోకి ప్రవర్తింపచేసేటటువంటి ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అదే నారదుడు. భగవానుడి సంకల్పం నారదుల వారి ద్వారా యాక్షన్గా పైకి వస్తుంది. అది ఎవరి ద్వారా ఏమి చేయాలో చేస్తాడు ఆయన. సో వెంటనే ఈయన గారు కాస్త సిగ్నల్ అందింది నారదుల వారికి. ఒక భక్తుడు బయలుదేరాడు. భక్తుడు బయలుదేరిపోతే సరిపోదు, ఒక గురువు చేరాలి. వాడికి కాస్త ఒక మార్గదర్శకం చేయాలి. ముందు చూద్దాం ఏమాత్రం ఈ పిల్లవాడు కాస్త ఏమాత్రం నిలబడతాడు. కొద్దిగా నిరుత్సాహపరుస్తారు ముందు. అందువల్ల వెంటనే నారదుల వారు కాస్త దారిలో కనిపించారు. వెంటనే ఈ పిల్లవాడి దగ్గర రాగానే ఈ పిల్లవాడిని చూసి విస్మృతుడైపోయేట్టు పిల్లవాడిని చూసి ఒక్కసారి ఆ చేతితో శిరస్సుని ఇలాగా స్పృశిస్తూ, ఆహా ఆశ్చర్యం కదా, ఇసుమంత అవమానం కూడా సహింపలేనటువంటి ఈ క్షత్రియుల యొక్క ఈ స్వాభిమానం అత్యద్భుతం. పిల్లవాడికి ఏం అవచ్చిన మాట అందంటే మామూలుగా అనుకుంటే మన ఎన్ని అంటున్నారో ఇలాంటి మాటలు కదిలే అది కదా. మనతో పోలిస్తే ధ్రువుడికి ఎంత ఉద్రేకం. మన దారిలో కనిపించాం అనుకోండి తప్పకుండా వెనక్కి వచ్చింది. మన ఎవరో దారిలో కనిపించి ఉండుంటే తప్పకుండా వెళ్ళాడు వెనక్కి వచ్చింది. నారదుడు కాబట్టి ముందు మొత్తం మీద తెల్లారి మనం ఎన్నంటున్నారు అది మొత్తం మీద. కనుక ఏమి స్వాభిమానం రాయి పిల్లవాడికి. ఎందుకంటే బాలుడే, పెద్ద వయసు వాడేం కాదు, 5 ఏళ్ల పిల్లవాడు. సవత్తల్లి దురుసు మాటలకి ఎంతగా నొచ్చుకున్నాడు కదా. మనసులో పెట్టుకుని భగవంతుడిని పొందడానికి తపస్సు సిద్ధమైపోయాడు. అది ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఎదురుగా కూర్చొని భగవంతుని ఆరాధించడం కాదు, వనాన బయలుదేరిపోయాడు. ఓహో ఏమి స్వాభిమానం, బాలోప్యయం హృదా దత్తే యత్ సమాతుర సద్వచ అని చెప్తూ ఈ పిల్లవాడిని కాస్త దారిలో ఆపి నిరుత్సాహపరిచాడు. ఏమయ్యా ఆటపాటల్లో తేలియాడే వయసు లేదు కదా. ఇంత చిన్న వయసులో నువ్వు ఇలాగ ఈ మానవమానాన్ని పట్టించుకోకూడదు. ఇప్పుడు అడవికి వెళ్తే ఎవరు ఉంటారు, నేను ఎవరు చూస్తారు చెప్పు. అక్కడే పెద్ద పూలు ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. వస్తాయి మానవ అవమానం. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళని తిడతారా కదా. అందువల్ల ఈ మానవమానాలను పట్టించుకున్న స్వభావం నీకుండే ఒక విషయం చెప్తాను నేను. ఆవిడేదో నేను తిట్టింది అంటున్నావు కానీ ఈ ప్రపంచంలో ఎవరి సుఖానికైనా ఎవరి దుఃఖానికైనా కారణం వాడి ప్రారంభం, సరేనా. అందువల్ల మానవుడి యొక్క దుఃఖానికి కావచ్చు, అసంతృప్తికి కావచ్చు, వాడిలోని అజ్ఞానం వాడికి కారణం. ఆ అజ్ఞానం వాడి చేయించిన పూర్వకర్మలు, ఆ కర్మ కాస్త వచ్చినటువంటి ఫలాలు. అందువల్ల నీ దుఃఖమే, నీ ప్రారంభమే ఆవిడ తిట్టించింది. నువ్వు దేని వెళ్ళారు, నీ ఫలితం నీకు అందింది. ప్రపంచంలో మానవులు వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి మానవమానాలు సుఖ దుఃఖాలు పొందుతారు కదా. అందువల్ల దైవలీలలో విచిత్రంగా ఉంటే బుద్ధిమంతుడైన వాడు విధివశంగా తనకు ఏదైతే పరిస్థితి ఎదురవుతుందో దానితో తృప్తి పడాలి. సురుచి నేను పోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అనుకోకు. ఆవిడ తిట్టకూడదని ఎందుకు అనుకుంటున్నావు అనుకోకు. రెండు అనుకోకు. నువ్వు ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేయం అలాగా అని నారద గారు కాస్త పిల్లాన్ని కాస్త ఆయన చెప్పింది సిద్ధాంతం కరెక్టే, కర్మ సిద్ధాంతం చెప్పాడు ఆయన. కానీ అంటే అంటున్నాడు ఇంకా నువ్వు మీ పిన్ని యొక్క ఉపదేశానుసారం యోగ సాధన ద్వారా, లేదు మీ అమ్మ ఉపదేశానుసారం యోగ సాధన ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నావు. కానీ మానవ మాత్రుడైనవాడు, నువ్వు మానవ మాత్రుడివి. పరమాత్మను ప్రసన్నంగా చేసుకోవడం చాలా కష్టసాధ్యం. ఎందుకంటే యోగులైన వాళ్ళు జన్మల్లో ఎక్కువ జన్మలు అనాసక్తులై తీవ్రమైనటువంటి సమాధి యోగ ద్వారా భగవదాను ప్రాప్తి కోసం కఠోర సాధనలు చేస్తున్న వాళ్ళకే పరమాత్మ దర్శనం ఇంకా కాలేదే. అటువంటిది మానవ మాత్రుడివి, ఎన్నో దోషాలతో పుట్టినవాడివి. చేస్తే భగవంతుడు దొరుకుతాడంటావా? నాకు సందేహంగా ఉందన్నాడు. ఓ పంచి ఈ ప్రయత్నం మానుకుని ఇంటికి వెళ్ళిపో. కొంచెం పెద్ద అయిన తర్వాత సమయం వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేది. మనవడు మనవరాలు పెళ్ళైన తర్వాత అప్పుడు కూర్చుంది కానీ వేదాంటారు. సరే ఈ రోజు కంగారు చాలా మంది దగ్గర చరిత్ర మేము అందరం లేవు కదా. అందువల్ల పెద్దవాడైన పెద్ద పరమార్థ సాధనకి తగిన సమయం అప్పుడు ఆసనం అవుతుంది. అప్పుడు ప్రయత్నం చేద్ది కానీ ఈలో కంగారదిగా నీకు అనవసరంగాను కదా. అతో నివర్తతామేష నిర్బంధస్తవ నిష్ఫల యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితి. 4 అవయవాలు మాట వెంట మానేసినప్పుడు పూజ వచ్చేప్పుడు తపస్సు. ఈ లోపు ఎందుకు కంగారు? ఈ లోపు హాయిగా మేము ఆనిస్తాళ్లే, నీకే వస్తుంది పెద్ద కొడుకు, ధర్మం ఉంది, నీకే రాజ్యం వస్తుంది, కుదురు కాలక్షేపం చేయి, కంగారు ఎందుకు పడుతున్నామని నారదుల వారు అనగానే మొత్తం మీద కాస్త ఇంకా చెప్తున్నారు. ఈ విధ నిర్ణయాన్ని అనుసరించి మానవుడికి ఈ సుఖ దుఃఖాలు వస్తుంటాయా, దాంతోనే సంతృప్తి పడాలి, మన కర్మ మనకు అందుతుంది. అప్పుడే నువ్వు ఈ రెండింటి మధ్య నిగ్రహంతో ఉన్నప్పుడే ఈ మోహపూరితమైన సంసార సాగరం నుంచి బయటపడగలవు, సరేనా. అయితే ఉత్తముడు అంటే నీ అన్నదమ్ముడు, వాడికి ఎక్కువగా
అక్కడ లాలన జరుగుతుంది అనుకుంటున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, మనకంటా ఎక్కువగా భోగాలు, మనకంటా ఎక్కువగా పరువు ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడిని చూసి మనం కొంచెం ప్రసన్నం అవ్వాలి, మనం అసూయ పడకూడదు. రెండోది, మనకంటా తక్కువగా బతుకుతున్న వాళ్ళని చూసి మనకు దయ కలగాలి. సమానంగా ఉన్నవాళ్ళని చూసి మనం వాళ్ళని మిత్రుడు అనుకోవాలి. అలాగే అంతేగాని ఎప్పటికీ ఇలాగనుకుంటే మనకు మన మనసు మనకి ఎప్పుడు దుఃఖం అవుతుంది. అవని నీ తమ్ముడికి ఏమైంది పాపం, అక్కడ భోగం జరుగుతుంది, జరగని వాడిని చూసి అసూయ పడక అనవసరం కాదు. అంటే ఏదో లోపల ఏమైనా కంపారిజన్ వల్ల అసూయ వస్తుంది కదా. అందువల్ల ఈ పిల్లవాడు పాపం అలాగా రగిలిపోతున్నాడు లోపల. అందువల్ల నీ మనసుని దుఃఖం అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడైనా ఒక మనిషికి వాడిని మించిన వాళ్ళు, వాడితో సమానమైన వాళ్ళు, వాళ్ళని తక్కువ వాళ్ళు ఉంటారు. మించిన వాళ్ళని చూసి ప్రసన్నంగా ఉండు, కూడా బాగున్నారు, సంతోషం. సమానమైన వాళ్ళతో స్నేహం చేయి, తక్కువ స్థాయి వాళ్ళు దయ చూపించు. ఈ విధంగా చేస్తే నీ మనసుని దుఃఖం అవుతుంది. ఇంటికి వెళ్ళిపో, ఎందుకన్నా అడవి ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనగానే వెంటనే ధ్రువుడు అన్నట్ట, మహాత్మా మీరు చెప్పిన ఉపదేశం చాలా బాగుంది. సుఖ దుఃఖాలకు వశులై చలించిపోయేటటువంటి వారికి మీరు దయతో చూపించిన ఈ బోధ చాలా అనువైనది. కానీ ప్రస్తుతం నా వంటి వాడికి బోధపడదు, మీరేమనుకోకుండా. కారణం ఎందుకు బోధపడదంటే నాలో క్షత్రియ స్వభావం అలాగే ఉడికిపోతుంది లోపల. తెలియదు ఏముంది, నేను క్షత్రియుడిని కనుక నాలో కొంచెం వినయభావం స్వల్పం. నేను ఇప్పటిదాకా మిమ్మల్ని కొట్టలేదు, మీ అదృష్టం నా అదృష్టం. క్షాత్రభావం అలా ఉంది లోపల నుంచి. నాలో వినయం స్వల్పం, దాదాపు వినయం లేదనుకోండి నాలోనే. చాలా పద్ధతిగానే చెప్తున్నాడు. మా సవత్తల మాటలు ఎలా ఉన్నాయంటే బాణాల్లాగా మనసును గుచ్చుకున్నాయి. చాలా పరుషమైన వచనాలు మాట్లాడింది ఆవిడ. అందరూ చుట్టూ నలుగురు ఉండడం మధ్యలో మాట్లాడాలో మనకు అదో గోల. ఇప్పుడు ఒకరు ఉండగా తిడితే పెద్ద ఏదో అలా దులిపిసిపోతాం. అది పెళ్లిలో తిట్టారనుకోండి, ఎలా ఉంటుంది అది? మరి అందులో మండపం మీద, వేదిక మీద తిడితే ఇక జన్మ వెళ్ళిపోతుంది ఆ మాటలతో కదా. ఎంతమంది చూస్తున్నారు కదా. అందువల్ల మీ ఉపదేశ వచనం ఏదైతే ఉందో దయచేసి నా మనసు పట్టదు ప్రస్తుతానికి, మీరు అనుకోకండి. నా ఉద్దేశం ఒకటే, నేను కోరుతున్నదోటి, ముల్లోకాల్లో మిగుల శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందాలనుకుంటున్నాను. తండ్రికి, తాతకి, మా ముత్తాతకి ఎవరికి లభించినది, అంటే అందరినీ మించి ఉండాలి అనేటటువంటిది ఆయన పట్టుదల. సరేనా? ఎవరు కూడా ఇప్పటిదాకా పొంది ఉండనటువంటి పదాన్ని, అంటే స్థానాన్ని నేను అభిలషిస్తున్నాను. దాన్ని పొందడానికి మీరు అవకాశం ఉంటే, దాన్ని పొందడానికి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్న. నూనం భవాన్ భగవతో యహ అంగజ పరమేష్ఠిన వితుజన్ నటతే వీణాం హితార్థం జగత అర్కవత్. నాలుగుల వారు స్తోత్రం చేస్తున్నాడు ఆయన. మీరు సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు కుమారుడు. మీరు మహతి అనేటటువంటి ఈ వీణానాదం చేస్తూ, ఆయన గారి వీణ పేరు మహతి. ఈ మహతి అనే వీణానాదం చేస్తూ సూర్యుడు ఎలాగైతే లోకాల నుండి కాంతినిస్తుంటాడో మీరు విష్ణు కథని వ్యాపింపజేస్తుంటారు. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కథ. నాదించి నిదే నారదాదులచే, నాదించి నిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. నాదించి నిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెలుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. ఇక్కడ ఒక సందేహం రావాలి మళ్ళీ మీకు. ఒక పిల్లవాడు కాస్త గర్భంలో ఉంటే ఆ గర్భాన్ని వెతుక్కుని వెళ్ళి 10,000 సంవత్సరాలు ఉపదేశం చేసి వాడిని బ్రహ్మజ్ఞానిగా పుట్టించాడు. అక్కడ ఇక్కడ నిరుత్సాహపరుస్తున్నాడు ఎందుకు? ఈ నారదుల వారే. ఎవడో పిల్లడు ప్రహ్లాదు వెతుక్కుని వెళ్ళి గర్భంలో ఉన్నవాడిని వాళ్ళ అమ్మని రక్షింపజేసి తన ఆశ్రమాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆవిడ కాస్త రక్షణ ఇచ్చి ఆ పిల్లవాడిని పుట్టేలోపే బ్రహ్మజ్ఞానం చేసి, మరి ఇక్కడ ఈ నిరుత్సాహపరచడం ఏంటి? అదే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉన్నా వాళ్ళ పూర్వజన్మ సాధనలు. ఈ పిల్లవాడు ఉద్రేకంతో బయలుదేరాడు. అందువల్ల ఏమైనా వెనకడు వేస్తాడేమో చూద్దాం అని చెప్పి ఒక పరీక్ష. ఆ పిల్లవాడికి పరీక్షలన్నీ కూడా అయిపోయినాయి.
పరీక్షలనేవే మార్కుల కోసం సిద్ధంగా ఉన్న పిల్లవాడు కాదు. అందుకే బోధ సులభంగా జరిగిపోయింది. అది ఇవన్నీ అలా పరిశీలించాలి భాగవతాన్ని కదా. అందువల్ల ఈ పిల్లవాడు కాస్త ఇలా చెప్పగానే మీరు వీణానాదం చేస్తూ, మహతి అనే వీణానాదం చేస్తూ లోకాలన్నింటినీ కూడా మీరు విష్ణు కథతో నింపుతూ ఉంటారు. మీరు అటువంటి మహానుభావుడు కనుక మీరు నాకేమైనా ఉపాయం చెప్పండి, ఉన్నత తలాన్ని పొందాలి, అదే శాశ్వత పదం ధ్రువం, అదే శాశ్వతం అనగానే వెంటనే నారద మహర్షి ఈ పిల్లవాడు కాస్త పర్వాలేదు నిలబెడతాడు అని చెప్పి నిలబెడతాడు అని వెంటనే ఆయన చూపించి అప్పుడు ఉపదేశం చేయడం ప్రారంభించాడు. చేసి ఆయన ఇప్పుడు ఈయన రికార్డు మార్చేశాడు. మళ్ళీ నీ తల్లి నీకు చెప్పిన మార్గం చాలా శ్రేయోదాయకం. భగవానుడు అయినటువంటి వాసుదేవుడు ఎందే నీ చిత్తమును నిలిపి ఆయన కాస్త నువ్వు భజిస్తుండు. భగవానుడు 4 పురుషార్థాలని అనుగ్రహించేవాడు. ఈ 4 పురుషార్థాలు కోరుకుంటున్నటువంటి మానవుడికి ఏకైక శరణ్యం శ్రీహరి పాదసేవనమే అని ధర్మార్థ కామ మోక్షాఖ్యం య ఇచ్ఛ్రేత్ శ్రేయ ఆత్మనః ఏకమేవ హరేహ తత్ర కారణం పాదసేవనం. ఆ హరి యొక్క పాదసేవనమే 4 పురుషార్థాన్ని ఇస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలు. ఎవరికి ఏది కావాలో ఇచ్చేది భగవానుడి యొక్క పాదసేవనమే కనుక నీకు శుభం వెళ్ళిదా. ఇక్కడ అయితే నాకు స్థానం చూపించడం పిల్లవాడు అడగలేదు, ఈయన చెప్పేశాడు. పుణ్యం మధువనం ఎత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహే స్నాత్వాతు సవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే. లోపల నిండైన పూనికి ఉన్నా భగవంతుడి యొక్క విభూతిని వాటిలో నింపుకొని కొన్ని స్థానాలు ఉంటాయి. వాటిలో కూర్చుంటే వేరే ఫలితం కనిపిస్తుంది. అందువల్ల అడగకుండానే ఈయన గారు కాస్త చెప్పాడు, ఇక్కడ దగ్గరలోనే ఉంది మధువనం, అక్కడికి వెళ్ళు. గంగా యమునా నది ఒడ్డునుంది. గంగా యమున వీళ్ళిద్దరూ భగవంతుడిని, అలాగే నర్మద, ఈ 3 నదులు కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుభూతులను పొంది. గంగాని చెప్పక్కర్లేదు, 3 మహానుభావుల యొక్క స్పర్శ కలిగి ఉంది. త్రిమూర్తుల స్పర్శ వల్ల వచ్చింది ఆ మహాతల్లి భూమి మీదకి. యమున అసలు చెప్పగల కృష్ణ పరమాత్మకి వెళ్ళినట్టుగా ఆవిడ పెద్ద సాక్ష్యం. నర్మద పరమశివుడి యొక్క చెమట బిందువే నర్మదా నది. సో కాదు ఈ 3 నదుల పేర్లు చెప్పుకుంటే చాలు. అలాగే భగవత్పాదుల వారు 3 మీద అష్టకం రాశారు. గంగాష్టకం, యమునాష్టకం, నర్మదాష్టకం. సరే, శంకర భగవత్పాదుల వారు ఎక్కడ సన్నిధి చేసిన ప్రదేశం, వారి గురువుల్ని దర్శనం చేసిన ప్రదేశం నర్మదా నది తీరం. అదే ఓంకార క్షేత్రం అంటున్నాం కదా. అదే మొత్తం మీద నువ్వు అక్కడికి వెళ్ళు. యమునా నది తీరంలో ఉంది పవిత్రమైన మధువనం. ఎందుకంటే అది శ్రీహరికి నిత్య నివాసం. స్వామి విభూతి అక్కడ ఉంది నిండుగా. నువ్వు రోజు ఏం చేస్తావంటే మొత్తం ఒక షెడ్యూల్ చెప్పాడు. తపస్సు అంటే ఒకటే పని కాదు, భగవత్ సంబంధ కర్మలన్నీ కూడా కలిపి. పార్వతీదేవి పరమాత్మ కోసం చేసిన తపస్సు కూడా చూసి తెలుస్తుంది. కొంతసేపు పూజ, కొంతసేపు ప్రాణాయామం, కొంతసేపు అర్చన, కొంతసేపు కాస్త భగవత్ కథాగానం చేయడం, ఎవరైనా వస్తే 10 మందితో చెప్పడం లేదు, ఆవిడ ఇలాగ మొత్తం కొంతసేపు పరమాత్మకి సంబంధించిన సఫరీలు చేయడం. ఇవన్నీ కలబోసుకుని తపస్సు. అందుకని ఒకటే కర్మ రోజంతా చేయమని కాదు. ఈ పిల్లవాడికి ఒక పెద్ద షెడ్యూల్ చెప్పాడు. ఎలా చేస్తామంటే రోజు కూడా యమునా జలాల్లో రోజు 3 సార్లు స్నానం చేయి, 3 పూట్ల స్నానం చేయి, దేవతా నమస్కారాలు చేయి. భగవంతుడిని పట్టుకున్నాను కదా అని చెప్పి దేవతలను ధిక్కరించకు. 4 దిక్కులు దేవతలు నమస్కారాలు పెట్టు. నీ పూర్వీకులకి, వాళ్ళకి అందరి ఋషులకి మొత్తం అందరూ నమస్కారాలు పెట్టాలి. ఎందుకంటే ఆయన యొక్క అనుభూతి వీళ్ళందరూ పొందిన వాళ్ళు కనుక వీళ్ళ ఆశీస్సులతో ఆయన పొందగలరు. కనుక వీళ్ళెవరిని ధిక్కరించకూడదు.